మనం అంటే పోల్ కూడా పెట్టొచ్చు. జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబుది కరెక్టా, జీవీ రెడ్డి కరెక్టా? ఈ విషయంలో ఒక టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, చంద్రబాబు కరెక్టా, జీవీ రెడ్డి నిజంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చేయడం కరెక్టా, లేదా చంద్రబాబు చేస్తుంది కరెక్టా అన్నది పోల్ పెడితే కూడా తెలుస్తుంది. అయితే చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇన్ జనరల్ గానే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతే, బ్యూరోక్రాట్స్ని ఎక్కువ నమ్ముతారు ఐఏఎస్ అధికారులు. అయితే దీనివల్ల ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. బ్యూరోక్రాట్స్ని నమ్మితే రాజకీయాలు వేరు, రాజకీయాలు తెలియదు కదా బ్యూరోక్రాట్స్కి, అధికారులకి రాజకీయాలు చేయడం తెలియదు కదా. ఇప్పుడు ఒక్కళ్ళిద్దరు వ్యక్తుల్నే పూర్తిగా నమ్ముకుంటే, ఇప్పుడు జగన్ చేసిన తప్పదే, ఆయన తాడపల్లిలో కూర్చున్నారు, వేరే ఎవరిని గ్రౌండ్ రియాలిటీ నమ్మలేదు, నేను చేసిన డెవలప్మెంటే నన్ను గెలిపిస్తుందన్న భావంతో ఆయన ఉన్నారు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు ఏంటంటే పొలిటికల్ ఫీడ్బ్యాక్ ఎక్కువ తీసుకోరు, ఐఏఎస్ అధికారులకు సంబంధించి ఎక్కువ ఫీడ్బ్యాక్ తీసుకోరు. అప్పట్లో చాలా మంది ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, బీఆర్ఎస్లో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు మా ఊరికి రెండని ఆయన ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు టీచర్లకు సంబంధించి. ఉమేష్ చంద్ర కరీంనగర్లో ఐపీఎస్గా ఉండే ఆయన హత్య చేశారు. సో అటువంటి అధికారులకి చాలా మంది ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన సందర్భం ఉంది చంద్రబాబు నాయుడు హయాంలో. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సతీష్ చంద్రకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని చెప్పి. సో బ్యూరోక్రాట్స్ ఇస్తే ఏంటంటే బ్యూరోక్రాట్స్కి రాజకీయంగా నెక్స్ట్ ఎన్నిక గెలవడం ఏంటి అన్నది తెలియదు. ఎన్నిక గెలిపించేది ఎవరు? రాజకీయ పార్టీలు, నేతలు, వీళ్ళు కదా అల్టిమేట్ గా. సో రాజకీయ పార్టీ నేతల ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఈ ఐఏఎస్ల ఫీడ్బ్యాక్ ఏంటని. అయితే చంద్రబాబు యాంగిల్ ఏంటంటే ఐఏఎస్లు గనక పూర్తిగా మనకు అలైన్ అయితే డెవలప్మెంట్ ఎంత పొలిటికల్ చేసినా ఐఏఎస్ల చేతిలో ఉంటుంది. ఫైళ్లు కదలాల్సింది వాళ్ళు కదా అల్టిమేట్ గా. సీఎం ఒక 100 చెప్తారు, చెప్పిన దానిలో ఇంప్లిమెంటేషన్ చేసేదంతా కూడా కింది స్థాయి అధికారులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా, కేసీఆర్ గవర్నమెంట్ లో పూర్తిగా అధికారుల మీద గ్రిప్ ఉండడం వల్ల, అధికార యంత్రాంగం మీద గ్రిప్ ఉండడం వల్ల కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును 2 సంవత్సరాలు కంప్లీట్ చేయగలిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ వచ్చింది, అధికార యంత్రాంగం మీద గ్రిప్ లేకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుంది? రేవంత్ రెడ్డి చెప్పిన పనులే ముందుకు సాగట్లేదు చాలా వరకు కూడా. సో అటువంటి ఇబ్బంది ఉంటుంది. కానీ చంద్రబాబు ఏంది, అధికారులతో పని చేయించుకుంటారు. ఈజ్ మోర్ లైక్ సీఎం కంటే సీఓ టైప్, అంటే పని ఎట్లా జరగాలో తెలుసు. సో అందుకని అధికారులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. సో జీవీ రెడ్డి విషయంలో కూడా ఇప్పుడు జరిగింది అదే. ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారుల సంఘం ఏదైతే ఉందో, దినేష్ మీద ఆరోపణలు పెట్టి చేయడానికి ఐఏఎస్ అధికారుల సంఘం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు హట్ కాకుండా ఉండేందుకు ఈయన పిలిచి ఆయన మందలించారు. ఆయన మందలించిన దానికి ఈయన హట్ అయిపోయారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాధారణ క్యాడర్ ఏముంటుంది, చంద్రబాబు ఈ విధంగా మారలేదు, ఐఏఎస్లే ఆయన ఇంకెక్కువ ప్రియారిటీ ఉంది, మారాలి, చంద్రబాబు మారాలి, ఐఏఎస్లు కాదు పార్టీ క్యాడర్ని ఎక్కువ పట్టించుకోవాలి, వైసీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇవన్నీ కూడా వైసీపీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని సాధారణ కార్యకర్తకు ఉండడం సహజమే. కానీ పాలన వల్ల ఉన్నవాళ్ళు కొంత విఘ్నతతో వ్యవహరించాల్సి ఉంటుంది కదా, ఆవేశంతో. ఇప్పుడు కేసీఆర్ కూడా ఎప్పుడు అంటుండేవాళ్ళు, ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమం హింసాత్మకమైతే గనక దాన్ని అణచేస్తారు, ఉద్యమం హింసాత్మకం కాకూడదు. చాలా మంది మిలియన్ మార్చు, లేకపోతే నెక్లెస్ రోడ్, సాగరహారం, ఇటువంటి దాన్ని ఆయన వ్యతిరేకించారు. సో చంద్రబాబు నాయుడు కూడా కొంత స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఆవేశంతో వెళ్ళకూడదు. ఎస్, నాకు ఉంది, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరెవరైతే ఎక్స్ట్రాలు చేశారో వాళ్ళను అది చేయాలి, కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. మనకు ఐఏఎస్ల అవసరం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 7 మంది ఐఏఎస్లు బ్లాక్ లిస్ట్ లో ఉన్నారు. ఎట్లా? జగన్ పాలన ఉన్న ఐఏఎస్లు, ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి ఉంది, తర్వాత సిఐడి చీఫ్ ఎన్ సంజయ్ ఉన్నారు, తర్వాత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ చార్జెస్ సంబంధించి పివి సునీల్ కుమార్, అట్లా చాలా మంది ఐఏఎస్ను ఆల్రెడీ పక్కన పెట్టేశారు, మిగిలిందే కొద్దిమంది. సో అందరు ఐఏఎస్లని మనం కార్నర్ చేసుకుంటూ పోతే మనకు కోఆపరేట్ చేయరు కదా. మనకు కోఆపరేట్ చేయాలంటే ఐఏఎస్ల మాట కూడా కొంత వినాలి కదా అన్నది చంద్రబాబు సంబంధించి ఆలోచన. ఆయన అదే విధంగా ఆలోచిస్తూ కూడా ఉంటారు చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి. సో ఇప్పుడు 2 సైడ్ల యాంగిల్స్ కనుక మనం చూసుకుంటే, చంద్రబాబునేమో మనకు తెలుసు డెఫినెట్లీ ఐఏఎస్ల ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్, ఐఏఎస్లతో మనం పని చేయించుకోవాలి, వాళ్ళతో మనకు అవసరమని ఆయన భావిస్తారు. ఇక్కడ ఐఏఎస్ల రాజకీయ నాయకుల, ఐఏఎస్ల తెలుగుదేశం పార్టీ నాయకుల ఈ ఆర్గ్యుమెంట్ రావడంతో ఈ విధమైన సిచ్యువేషన్ వచ్చింది. సో ఇప్పుడు మీరు పోల్ పెట్టండి, ఏ పోల్ పెట్టినా జీవీ రెడ్డిదే కరెక్ట్ అంటారు.
అదేంది చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవం కదా తెలుగుదేశం పార్టీ నాయకుల కంటే, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కు ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు జనరేషన్ అట్లా ఇష్టపడట్లేదు. ఇమ్మీడియట్ గా కక్ష తెచ్చుకోవాలి, ఇమ్మీడియట్ గా మన కార్పణ్యం తెచ్చుకోవాలి, ఇమ్మీడియట్ గా అవంతా బయటికి రావాలి. ఆయన ఉద్దేశం ఏంది? డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, చూపించాలి, రాష్ట్రంలో ఏదో డెవలప్మెంట్ చూపించాలి. చంద్రబాబు నాయుడు గెలిపించి డెవలప్మెంట్కే కదా. నవరత్నాలు ఇస్తారనో లేకపోతే అమ్మఒడి 2 ఓట్లు ఇస్తారనే వాళ్ళు ఎవరు చంద్రబాబు నాయుడుకు ఓటేయరు. వెల్ఫేర్ విషయంలో రాజశేఖర రెడ్డికి జగన్ కు బ్రాండ్ ఉంది. చంద్రబాబు నాయుడుకి ఏ విషయంలో బ్రాండ్ ఉంది? డెవలప్మెంట్. మాకు రాజధాని కడతాడు, మాకు అమరావతి కడతాడు, మాకు డెవలప్మెంట్ చూపిస్తాడు, మా ఊర్లో రోడ్లు బాగవుతాయి. ఇదే కదా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళంతా కూడా అబోవ్ పూర్ సెక్షన్ అంతా కూడా చంద్రబాబు నాయుడుకి కూటమికి ఓటేసింది డెవలప్మెంట్ చూపిస్తాను. సో ఆయన ఉద్దేశం ఏంటంటే మన డెవలప్మెంట్ ఓరియంటేషన్ లో ముందుకెళ్ళాలి. కక్షలు కార్పణ్యాలు ఇట్లా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఉండకూడదు. జీవీ రెడ్డి బహిరంగంగా ప్రెస్ మీట్ కాకుండా నాకు చెప్పొచ్చు కదా, పలానా ఐఏఎస్ అధికారి దినేష్ కరెక్ట్ గా కోఆపరేట్ చేయలేదని నాకు చెప్తే నేను ఆయన మీద చర్య తీసుకుంటా కదా. ఇప్పుడు ఐఏఎస్ అధికారులు అంతా కూడా దీనికి నొచ్చుకొని వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తే అల్టిమేట్ గా స్టేట్ మన గవర్నమెంట్ సఫర్ అవుతుంది కదా అని చెప్పి ఆయనది. ఈ తెలుగుదేశం పార్టీ కేడర్ ఐఏఎస్లు ఏముంది, అందరిని ఎవరిని పడితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే చాలా మంది ఇదే జగన్ కు ఇన్లేదా? జగన్ అందరిని బెదిరించలేదా ఐఏఎస్లను? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంది కదా పంచాయతీ ఎలక్షన్ అప్పుడు డైరెక్ట్ గా ఆయన ఫైట్ దిగాడు కదా. సో అట్లా ఎందుకు ఫైట్ దిగరాదు? వీళ్ళని బతమాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ క్యాడర్. సో ఇప్పుడు సొంత పార్టీలోనే ఒకటే పార్టీ క్యాడర్లోనే 2 రకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్నది ఈ విషయంలో వస్తుంది. ఓకే, అయితే చంద్రబాబు నాయుడు చాలా అంటే మెచ్యూర్డ్ పర్సన్, స్థితప్రజ్ఞత ఉన్న వ్యక్తి, చాలా మెచ్యూర్డ్. కన్విన్స్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా జీవీ రెడ్డి? అంటే జీవీ రెడ్డి రాజీనామా చేస్తాడు అన్నది ఈ 15 నిమిషాలు వచ్చిన బ్రేకింగ్ న్యూస్. నిన్నటి వరకు నేను నడిచింది చెప్తున్నా. ఇప్పుడు జీవీ రెడ్డి రాజీనామాకు మోస్ట్లీ లోకేష్ గాని చంద్రబాబు గాని మాట్లాడొచ్చు, కానీ కార్యకర్తల సెంటిమెంట్, ఇప్పుడు టీడీపీ కార్యకర్తల సెంటిమెంట్ సగటు సోషల్ మీడియాలో కామెంట్ చూస్తే అది జీవీ రెడ్డికి అనుకూలంగా ఉంది చంద్రబాబు నాయుడు కంటే. అంటే రెడ్డి సామాజిక వర్గం అయ్యుండి కూడా ఆయన జగన్ ను కార్నర్ చేసి చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. జగన్ సొంత సామాజిక వర్గం నుంచే ఆ విధంగా చేసి జగన్ ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలను ఆయన బయటకు తీస్తే ఆయన సపోర్ట్ చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారంటారు. ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ విధంగా. ఏదో ఆయన బహిరంగంగా కూడా ఎక్కడ అనలేదు, కాకపోతే మందలు ఇచ్చినట్టు లీక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు పిలిచి, సో దట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఖుష్ అవుతారని చెప్పి. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఓకే మమ్మల్ని ఈ విధంగా చేశారు కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది నువ్వు బహిరంగంగా పెట్టడం ఎందుకు, నాకు వచ్చి చెప్పొచ్చు కదా, చెప్తే నేను ఫైబర్ నెట్ ఎండీని కోఆపరేట్ చేయని చెప్తాను అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ దీనికి పెట్టొద్దు, మీడియాకు వెళ్ళొద్దు అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. సో ఈయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇది నేను ఎంత చెప్పినా సరే ఇంకొక ఇన్సైడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫైబర్ నెట్ లో ఈ ఫైబర్ నెట్ ఎండి దినేష్ ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వ్యక్తికి ఉద్యోగం ఇటీవల కూడా ఇచ్చారు. ఇటీవల చాలా మంది ఫైబర్ నెట్ లో తీసేశారు, వైసీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళని, వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని తీసేశారు. సో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు కూడా లాబింగ్ నడుస్తుంది, ఇప్పుడు కూడా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అని చెప్పి ఇతని అలిగేషన్. సో ఈ ఇద్దరి మధ్య ఈ ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందో మనం చూసాం. అల్టిమేట్ గా టీడీపీ కార్యకర్తలు ఒకళ్ళనొకళ్ళు ఫైట్ చేసుకుంటే పరిస్థితి, టీడీపీలో చంద్రబాబు వర్సెస్ చంద్రబాబుది కరెక్టా వీళ్ళది కరెక్టా అనే చెప్పాల్సిన పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్ మనకు ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ అన్నది ఒక విధంగా వచ్చింది. సో మొత్తానికి దీని నుంచి ఏ విధంగా చంద్రబాబు నాయుడు బయటపడతారన్నది చూడాలి. అయితే ఒకటి, చంద్రబాబు నాయుడు ఇవన్నీ గెలుపు ఓటములు ఉత్థాన పతనాలు అన్ని కూడా చూశారు. చాలా మంది అనుకుంటారు ఆయన మోడీని మొన్నటి వరకు అప్పటి వరకు తిట్టారు, ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారు, మోడీని అతి ఎక్కువ ఎందుకు పొగుడుతున్నారు. సో రాజకీయాల్లో అనుభవం ఉంది కదా. సో అనుభవకుడైన వ్యక్తి కొంత అటు ఇటు ఆలోచిస్తారు, ఆవేశంతో ఉడుకు రక్తంతో ఆలోచించరు. మిగతా కార్యకర్తలు అన్న వాళ్ళు ఉడుకు రక్తంతో ఆలోచించే వ్యక్తులు. సో అల్టిమేట్ గా దీనికి ఏ విధంగా ఇప్పుడు ఈయన బీవీ రెడ్డి రాజీనామాను బహుశా ఆమోదించకపోవచ్చు, ఆయన ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు, ఎందుకంటే మెజారిటీ సెంటిమెంట్ అటు ఉంది కాబట్టి. కానీ ఒకటి, పార్టీలో ఇప్పుడు డెఫినెట్ గా లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పెరిగిపోతుంది చంద్రబాబు నాయుడు సంబంధించి. చంద్రబాబు నాయుడు
నుంచి పాత అడ్మినిస్ట్రేషన్ మూస ధోరణి వెళ్ళాలి, ఐఏఎస్లను కన్విన్స్ చేసే ధోరణి పోవాలి, ఇంకా ఆయన కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి, జగన్ మీద ఇమీడియట్ గా ఏదో ఒకటి కక్ష చేయాలని చెప్పి. కానీ ఒకటి ఆలోచిస్తే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల ఎవరు బాగుపడ్డారు? రెహానా, చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల నిజానికి ఎవరికి సింపతి వచ్చింది? చంద్రబాబుకి సింపతి వచ్చింది కదా. కదా, ఓకే, కొడాలి నాని వల్లభనేని వంశీ విషయంలో చాలా ఎక్కువ మాట్లాడారని చెప్పి వాళ్ళ మీద పెద్ద సింపతి రాలేదు. కానీ ఇదే విషయంలో జగన్ అరెస్ట్ చేశారనుకోండి, జగన్ ఇంతకుముందు సిబిఐ విషయంలో కాంగ్రెస్ అరెస్ట్ చేస్తే ఎవరికి సింపతి వచ్చింది? జగన్కే వచ్చింది కదా. 16 బై ఎలక్షన్స్ ఎవరు గెలిచారు? కడప పులివెందుల బై ఎలక్షన్ ఎవరు గెలిచారు? జగన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన ఎలక్షన్ లో టీడీపీ గెలిచింది. అదే మీరు ఎలక్షన్ టైంలో కూడా జగన్ జైల్లోనే ఉన్నాడు అనుకోండి, రిజల్ట్ ఏ విధంగా ఉండేది? సో ఆబ్వియస్లీ కదా, అంటే మనం ఇప్పుడు ఏదో ఒక కేసు, ఆ కేసు ఏదో ఒక కేసు పెట్టడం కాదు, ఆ కేసు కూడా జనాల్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. సిబిఐ కేసు 11 ఛార్జ్ షీట్లు వేసిన జగన్ కు, ఆ సమయంలో జగన్ కే సింపతి వచ్చింది. సోనియా గాంధీని ఎదిరించాడు కాబట్టి కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టిందని ఊహించారు. సో ఆ కేసులో స్ట్రెంత్ బలం ఉండాలి, ఏదో కేసు పెట్టడం కాకుండా. ఓకే, సో చంద్రబాబు నాయుడు కూడా ఆ విధంగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారని నేను అనుకుంటున్నా. ఓకే, అంటే జీవీ రెడ్డి విషయంలో అయినా, లేకపోతే ఫైబర్ నెట్ విషయంలో అయినా, మిగతా విషయాల్లో అయినా ఏదో ఒకటి కాకుండా, హడావుడి కాకుండా కొంత మనం మెచ్యూర్డ్ గా ఆలోచించాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బిహేవ్ చేస్తారు. కార్యకర్తలు కూడా అర్థం చేసుకుంటారంటారు. మేబీ అంటే కార్యకర్తల్లో అయితే ఇప్పుడు మనం పోల్ పెట్టాం కదా, పోల్లో ఒకసారి మనం చూద్దాం. పోల్లో ఇప్పుడు మన వాళ్ళు పోల్ పెట్టారు, జీవీ రెడ్డి విషయంలో ఎవరు చేసింది కరెక్ట్ అన్న పోల్ పెడితే, సో చంద్రబాబు వైఖరి కరెక్టేనా అంటే అవును అని 33 చెప్పారు, కాదు అని 61% అని చెప్పారు. సో సెంటిమెంట్ ఈజ్ టువర్డ్స్, నేను చెప్పినట్టు 60% మంది జీవీ రెడ్డినే సపోర్ట్ చేస్తున్నారు. నిజాయితీ పరులను చంద్రబాబు నమ్మరు, జీవీ రెడ్డి గారిని అవమానించడం చాలా తప్పు సార్, కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు, జీవీ రెడ్డి అంతటి చక్కటి నాయకుడు, యువకుడు ఇక దొరకడు తెలుగుదేశం పార్టీ. సో ఇట్లాంటి ఐ సపోర్ట్ జీవీ రెడ్డి, ఇటువంటి కామెంట్స్ మనకు వస్తున్నాయి. సో ఎక్కువ మంది చూడండి, పాపులర్ సెంటిమెంట్ టువర్డ్స్ జీవీ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు ఈ సోషల్ మీడియాలో లైకులు, కామెంట్స్ దీని ద్వారా వచ్చేది కదా, అల్టిమేట్ గా ఎండ్ రిజల్ట్ ఏంటి అన్నది ఆయన ఆలోచిస్తారు. ఆయన ఉద్దేశం ఏంటంటే డెవలప్మెంట్ చేయాలంటే ఐఏఎస్ల సహకారం అవసరం, ఐఏఎస్ అసోసియేషన్ హట్ అయినప్పుడు డెఫినెట్ గా ఇది చేయాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను దీనికి సంబంధం లేని ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను. నుపూర్ శర్మను కామెంట్ చేసిందని చెప్పి, నుపూర్ శర్మను రాజాసింగ్ ఇద్దరు కూడా ఇస్లాంకు వ్యతిరేకంగా కామెంట్ చేసినందుకు ఇద్దరిని బహిష్కరించింది బీజేపీ పార్టీ నుంచి కదా. ఎందుకు చేసింది? ఖతర్, గల్ఫ్ కంట్రీస్ నుంచి చాలా చాలా ఒత్తిడి వచ్చింది. సో అప్పుడు ఏం చేశారు? అప్పుడు కూడా క్రిటిసిజం వచ్చింది నరేంద్ర మోడీ మీద, దాని మీద. కానీ పార్టీ లైన్ దాటొద్దు, ఎక్స్ట్రీమిజంగా వెళ్ళొద్దు, మన గల్ఫ్ కంట్రీస్ చాలా ఉంది. మొన్న ఖతర్ రాజు వస్తే నరేంద్ర మోడీ వెళ్ళి స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. యుఏఈతో మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, సౌదీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో దేశానికి సంబంధించిన రిలేషన్స్ ముఖ్యమని అక్కడ భావించారు. ఇప్పటికి కూడా నుపూర్ శర్మని పార్టీలోకి తీసుకోలేదు ఇంకా భారతీయ జనతా పార్టీ. దాదాపు బహిష్కరించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి 5 సంవత్సరాలని ఇప్పటికి తీసుకోలేదు. రాజాసింగ్ ని ఎలక్షన్ ముందు తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా కొంత ఆలోచిస్తారు అటు ఇటు. బట్ మొత్తానికి చూడాలి, ఇది జీవీ రెడ్డి రాజీనామా లోకేష్ ఏమైనా కన్విన్స్ చేస్తారేమో, ఎందుకంటే ఆయన కూడా యంగ్ పొలిటీషియన్ కాబట్టి మాట్లాడొచ్చు కూడా. లోకేష్ కూడా ఆ విషయంలో మాట్లాడేందుకు అవకాశం ఉంది. చూడాలి ఈ విషయంలో ఏం జరుగుతుందని. ఓకే, సో పోల్ కూడా మనకి స్క్రీన్ లో చూపిస్తున్నారు. 60% మంది కాదు, జీవీ రెడ్డి విషయంలో చంద్రబాబు వైఖరి కరెక్ట్ కాదంటున్నారు. అవుననే వాళ్ళు 33% మాత్రమే ఉన్నారు. ఎస్, ఓకే, సో థ్యాంక్ యూ. అండ్